ఇక డీటెయిల్స్ చూస్తే ఇటీవల అమెరికాలో దుండగుడి కాల్పుల్లో దుర్మరణం పాలైన పోలే చంద్రశేఖర్ మృతదేహానికి హైదరాబాద్ బిఎన్ రెడ్డి డివిజన్ టీచర్స్ కాలనీలోని ఆయన స్వగృహంలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని, అధైర్య పడొద్దంటూ భరోసానిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుడి సోదరులకు అర్హతలకు అనుగుణంగా ప్రైవేట్లలో లేదా అవుట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉండాలని మేము చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం, ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా వారి కుటుంబ పక్షాన ఉండటం జరుగుతుంది. ఆ క్రమంలో కూడా అనుకోని సంఘటన, ఒక దుర్ఘటన, హంతకులతోని చంపబడ్డ మరి ఈ సోదరుడికి సంబంధించిన కుటుంబాన్ని ఆదుకోవాలి అని ముఖ్యమంత్రి గారు మరి వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం తరఫున ప్రకటించడం, దానికి తోడు వారి ఇద్దరు అన్నలు కూడా బాగా చదువుకున్న వ్యక్తులు, వారికి కూడా మరి ప్రైవేటు ఉద్యోగాల విషయంలో వెంటనే చేసే కార్యక్రమంతో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము వారిని అందరినీ కూడా ఆదుకుంటామని మరి మీ ద్వారా మరి వారి కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తూ మరి ఆ చంద్రశేఖర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము మా ప్రభుత్వం తరఫున, మా మిత్రులందరి తరఫున ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి కుటుంబ సభ్యులకి సంతాపాన్ని వ్యక్తం చేస్తాం. మంచి అవకాశాల గురించి మరి ఒక దళిత కుటుంబానికి సంబంధించిన సోదరుడు చంద్రశేఖర్ టెక్సస్లో అనుకోని సంఘటనలో ఒక దుండగుడి చేతిలో మరి హత కావటం జరిగింది. మేము మా సహచార మంత్రివర్గ సోదరులు లక్ష్మణ్ కుమార్ గారితో పాటు ఈరోజు వారి మృతదేహాన్ని సంబంధించి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడానికి రావటం జరిగింది. 7 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఈ సంఘటన గురించి తెలుసుకున్న పిదపనే వెంటనే అక్కడ ఉన్న మన కాన్సులేట్స్ని, ఎంబసీని కూడా వెంటనే అప్రమత్తం చేసి సంఘటన వివరాలు తెలుసుకొని సంఘటనకు సంబంధించిన దర్యాప్తు వెనువెంటనే చేపట్టాలని, దానికి తోడు కుటుంబ సభ్యులు సంబంధించి ఒక పరంగా